హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఆది జాకెట్ కొలతలతో, అలాగే చంక రౌండ్ దగ్గర లూజ్ రాకుండా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను లైనింగ్ బ్లౌజ్ తీసుకున్నాను. లైనింగ్ పీస్ అండి ఇది. దీన్ని తడిపి ఆరపెట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండేలాగా వేసుకోవాలి. అలాగే మీకు ఏ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందో ఆ బ్లౌజ్ని కొలతకు తీసుకోండి. బ్లౌజ్ని ఇలా నీట్గా ఎలాంటి ముడతలు లేకుండా పరుచుకోవాలి, జస్ట్ కొలత చూసుకోవడం కోసం. మీరు ఈ విధంగా పరిచారనుకుంటే నడుము దగ్గర లూజ్ వచ్చిందంటే మీరు బ్లౌజ్ని కరెక్ట్గా వేయలేదని అర్థం. అలాగే రెండు భుజాలు దగ్గరగా జరిపారనుకోండి, ఈ విధంగా నెక్ దగ్గర లూజ్ వచ్చిందంటే కరెక్ట్గా వేయలేదని అర్థం. కాబట్టి ఇట్లా నీట్గా ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా వేసుకున్నారనుకోండి, మీకు చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒకవైపు చంక దగ్గర కుట్టు నుంచి వెళ్ళి ఇంకొక వైపు చంక దగ్గర కుట్టు వరకు కూడా మనం చెస్ట్ కొలత అనేది చూసుకోవాలి. ఇది వచ్చేసి 18 ఇంచీలు వచ్చింది. ఒక్క లైన్ తక్కువ 18 ఇంచులు వచ్చిందండి. అంటే ఇది 36 సైజు బ్లౌజ్ కటింగ్. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి నడుము పార్ట్ చివరి వరకు చూసుకోవాలి. దీనికి నడుము కొలత అనేది తీసుకోవట్లేదు, చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి వెళ్ళి ఈ డాట్ చివరి వరకు కూడా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇది పావు తక్కువ 14 ఇంచులు వచ్చింది. పైన షోల్డర్ కుట్టు అలాగే కింద నడుము దగ్గర కుట్టు కలుపుకొని 15 ఇంచులు మనం బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. నడుము యొక్క డీప్ అనేది ఇక్కడ నేను నెక్ యొక్క డీప్ అనేది కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. కింది వైపున మీకు క్లాత్ ఏమైనా ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత పైన నడుము పట్టు దగ్గర చిన్న కుట్ల కోసం ఒక 1/2 ఇంచు క్లాత్ని వదిలిపెట్టేసి ఇంకొక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ కొలతని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ కొలత మరియు బ్లౌజ్ యొక్క పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడవుని ఇక్కడ ఖర్చులతో కలుపుకొని 15 ఇంచులుగా తీసుకుంటున్నాను. ఇదే మార్కింగ్ని కొంచెం పక్కకు కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ యొక్క కొలత 18 ఇంచులు వచ్చింది కదా, ఒక్క లైన్ తక్కువ 18 ఇంచులు వచ్చింది. ఈ 18 ఇంచులకి మళ్ళీ టేప్ని ఫోల్డ్ చేస్తే మనకి 9 ఇంచుల దగ్గరికి వస్తుంది. ఇక్కడ నేను 9 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ డాట్స్తో కలుపుకొని ఇక్కడ మార్క్ చేస్తున్నాం. చెస్ట్ కొలత తీసుకుంటే నడుము కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ డాట్స్తో కలుపుకొని ఇక్కడ 9 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచులతో ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను. కస్టమర్స్ బ్లౌజులు కుట్టాలంటే ఈ విధంగా పర్ఫెక్ట్గా కొలతలు తీసుకుంటూ కటింగ్ చేశారనుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవే మార్కింగ్స్ని కూడా కొద్దిగా పై వరకు కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఆది జాకెట్ని తీసుకొని బ్లౌజ్ డీప్ని కొలుచుకోవాలి. నెక్ యొక్క డీప్ని, నెక్ డీప్ కొలుచుకోవడం కోసం ఇదే నడుము పార్ట్ని, బ్లౌజ్ యొక్క నడుము పార్ట్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో ఆ ఫోల్డింగ్ని మనం కొలత తీసుకునే ఫోల్డింగ్ది లైన్ పైన కరెక్ట్గా సెట్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని వదిలిపెట్టేసి మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఇంకొక పైకి మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం. ఇప్పుడు నెక్ యొక్క డీప్ ఎంత వచ్చిందనేది కొలుచుకోండి. ఇది 10 ఇంచులు వచ్చింది. 10 ఇంచులు ఉన్న వారికి నెక్ యొక్క డీప్ 10 ఇంచులు ఉన్నట్లయితే 5.25 ఇంచులు అయితే మనకి భుజాలు జారిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను 5.25 ఇంచుల షోల్డర్ తీసుకున్నాను. 2.25 ఇంచులు నెక్ విడత తీసుకున్నాను. అంటే 3 ఇంచులు షోల్డర్, పైన 2.25 ఇంచులు తీసుకున్నాం కదా నెక్ యొక్క విడత, కింద 2.5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ బ్రాడ్గా ఉండి అంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా తీసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ యొక్క డౌన్ వచ్చేసి షోల్డర్ 5.25 తీసుకున్నాం కదా, కింద 6 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం కోసం కూడా ఈ విధంగా చూసుకోవాలి. ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి 5.25 ఇంచులతో మార్క్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ పై నుంచి వెళ్ళి కిందకి 6 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి స్ట్రైట్ లైన్ వచ్చి చంక దగ్గర ఎక్కువ ముడతలు అనేవి రాకుండా ఉంటుంది, టైట్గా పట్టేయకుండా ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా తీసుకున్నారనుకోండి, క్లాత్ అనేది షోల్డర్ దగ్గర ఎక్కువ తక్కువ జరిగి టైట్గా పట్టేసినట్లుగా ఉంటుంది, క్లాత్ కూడా పిక్కులు కప్పుతుంది.
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకొని కార్నర్ దగ్గర 1.5 ఇంచుతో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. చాలామంది ఈ విధంగా కాకుండా 1.5తో కూడా మార్క్ చేసుకుంటారండి. అలా మార్క్ చేసుకోవడం వల్ల చంక దగ్గర లూజ్ అనేది వస్తుంది. ఎందుకంటే 6 ఇంచుల నెక్ డీప్ కాస్త 6 ఇంచుల ఆర్మ్ డౌన్ కాస్త మీరు 1.5 కార్నర్ దగ్గర తీసుకోవడం వల్ల అది 6.5కి చంక డౌన్ అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే లూజ్ అనేది ఎక్కువ వస్తుంది. కుట్లు వేసినప్పుడు టైట్గా ఉంటుంది. ఆ బ్రాడ్నెస్ నెక్ దగ్గర బ్రాడ్నెస్ సరిపోక టైట్గా ఉంటుంది. ఒకవేళ కుట్లు విప్పారనుకోండి చంక దగ్గర కుట్లు అనేవి లూజ్గా అయిపోతాయి. అలాగే ముడతలు అనేవి వస్తూ ఉంటాయి. సైడ్ కుట్ల దగ్గర ఎక్కువ లూజ్ అనేది వస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్గా 6 ఇంచులు తీసుకొని 1.5 ఇంచులతో రౌండ్ షేప్ అనేది తీసుకున్నారనుకోండి మనకి ఎలాంటి ముడతలు అనేవి రాకుండా ఉంటుంది. అలాగే చంక దగ్గర కూడా లూజ్ అనేది లేకుండా ఉంటుంది. చాలా వరకు ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వక చాలామందికి సైడ్ కుట్లు వేసిన దగ్గర చంక దగ్గర లూజ్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 6 ఇంచులతో చంక డౌన్ మార్క్ చేసుకొని 1.5 ఇంచుతో రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీరు 34 సైజెస్ అలవి కట్ చేస్తున్నప్పుడు 5.5 లేదా పావు తక్కువ 6 ఇంచులు చంక డౌన్ ఉండేలాగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ప్రతిదీ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు నెక్ విడ్త్ చంక డౌను ఇవి రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి బ్లౌజ్ అనేది జారిపోకుండా ఉంటుంది. ఒకవేళ మీరు నెక్ విడ్త్ చిన్నదిగా తీసుకొని చంక డౌన్ 6 ఇంచులు తీసుకున్నా కూడా బ్లౌజ్ అనేది టైట్గా పట్టేస్తుంది. కుట్లు విప్పే కొద్దీ అది లూజ్ అవుతూ ఉంటుంది తప్ప మనకి టైట్నెస్ అనేది పోదు. కాబట్టి పైన నెక్ విడ్త్ అలా తీసుకున్నారనుకోండి కింద కొంచెం బ్రాడ్ తీసుకుని రౌండ్ తీసుకోవడం వల్ల నెక్ విడ్త్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఎలాంటి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ రౌండ్ని కట్ చేయట్లేదు, ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత చేస్తాను కుట్టేటప్పుడు. చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు నెక్ యొక్క రౌండ్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారనుకోండి నెక్ దగ్గర లూజ్ అనేది వస్తుంటుంది. అది ఎలా వస్తుంది అనేది మీకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ చేసుకోవడం కోసం ఇలా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి 2 హ్యాండ్స్ కోసం. ఇక్కడ నేను హాఫ్ ఫోల్డ్ చేశాను ఎందుకంటే ఒకవైపు మాత్రమే జాయింట్ రావడం కోసం. హ్యాండ్ యొక్క విడ్త్ 9.5 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు కదా, దానికి హాఫ్ ఇంచు కలుపుకొని 9.5 ఇంచులు ఖర్చుతో కలుపుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి విడ్త్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చంక రౌండ్కి సరిపడే విధంగా. కింది వైపున క్లాత్ ఏమైనా ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. హాఫ్ ఇంచు పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కుట్లు తిరగేస్తాను కాబట్టి హాఫ్ ఇంచు తీసుకున్నాను. కాటన్ బ్లౌజ్ అలాంటి వాటికి హెమ్మింగ్ చేయడం కోసం 1 ఇంచు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్లౌజ్ని నేను తీసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్స్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాము. బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో దాన్ని ఇలా నీట్గా పరుచుకోండి. హ్యాండ్ యొక్క పొడవు వచ్చేసి ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి పొడవు ఎంతవరకు ఉందో అంతవరకు పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అలాగే ఓపెన్స్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్ల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచెస్తో ఇంకొక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్స్ని ఈ విధంగా పర్ఫెక్ట్గా ఫేస్ చేసుకోండి. ఇప్పుడు చంక డౌన్ కోసం మనకి కుట్లు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడికి ఒక హాఫ్ మార్క్ చేసుకోండి. హాఫ్ ఇంచు పైకి ఇంకొక మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారనుకోండి మీకు చంక డౌన్ కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఆది జాకెట్తో కొలతలు తీసుకున్నప్పుడు. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి 11 ఇంచులు వచ్చింది. 11 ఇంచులు వచ్చినప్పుడు నేను ఇలా విధంగా మార్క్ చేస్తున్నాను. అలాగే చంక యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు వచ్చింది. ఈ విధంగా మార్క్ చేసుకొని 2 ఇంచులు రివర్స్లోకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఇంచుల ఖర్చు తీసుకున్నాను కాబట్టి 2 ఇంచులు ఈ విధంగా లోపల వైపుకి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి 8 ఇంచుల దగ్గరికి చూసుకోవాలి. ఒక లైన్ తక్కువ 8 ఇంచులు అయితే వస్తుంది. పర్ఫెక్ట్గా 9 ఇంచుతో మార్క్ చేసుకున్నాను కాబట్టి 8 ఇంచుతో మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవు దగ్గర 1.5 ఇంచుతో మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి చంక డౌన్ చివరి వరకు కూడా కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చంక డౌన్ లోతు తీసుకోవడం కోసం ఒక 1 ఇంచుతో ఒక మార్క్ చేసుకుని ఈ చంక డౌన్ చివరి నుంచి వెళ్ళి ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇది 7 ఇంచులు వచ్చింది కదా, 7 ఇంచుల మధ్యలో 3.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకొని ఈ హ్యాండ్ పొడవు
1 ఇంచుతో మార్క్ చేసుకుందాక ఈ 1 ఇంచు దగ్గర నుండి చంక డౌన్కి కలిసేలాగా ఒక 1/2 ఇంచు లోతు ఉండేలాగా కర్వ్ షేప్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ షేప్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ యొక్క లోతును కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది కదా, కాబట్టి జాయింట్స్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, అలాగే నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడం కోసం బ్లౌజ్ని మీరు స్ట్రైట్ కటింగ్ చేసినట్లయితే ఈ విధంగా స్ట్రైట్గా వేసుకోండి. ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ చేస్తున్నట్లయితే బ్లౌజ్ని క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా వేసుకునేటప్పుడు ఒకసారి ఇలా చూడండి, ఇలా వస్తే క్రాస్గా ఉన్నట్టు. ఇందులో క్రాస్లో కూడా ఎక్కువ క్రాస్ తక్కువ క్రాస్ అనేది ఉంటుంది. మీరు కార్నర్ అనేది చూడండి, ఇలా కటింగ్ చేసిన తర్వాత కార్నర్ కనిపిస్తుంది కదా, ఈ కార్నర్కి ఇలా స్ట్రైట్గా వేసుకున్నారనుకోండి మీకు క్రాస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ని కట్ చేయలేదు కాబట్టి షోల్డర్ పార్ట్ అనేది కరెక్ట్గా క్లాత్ లోపల ఉండేలాగా చూసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర ఒక లైన్ని డ్రా చేసుకోండి. నెక్ రౌండ్కి షోల్డర్కి మధ్యలో ఒక లైన్ డ్రా చేసాం కదా, నెక్ విడ్త్ లైన్, అక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోండి. బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఏ విధంగా అవుతుందో దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకున్నారనుకోండి, చూడండి నెక్ రౌండ్ అనేది నేను కట్ చేయలేదు, పై వరకు కూడా లైన్ని డ్రా చేశాను. ఇలా డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు నెక్ రౌండ్ కటింగ్ చేసిన తర్వాత కట్ చేశారనుకోండి ఎక్కువ తక్కువ వస్తుంది. అంటే విడ్త్ అనేది ఎక్కువ తక్కువ రావడం వల్ల కొంతమందికి భుజం అనేది టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది, లేదా కొంతమందికి లూజ్ అవుతుంది. అదే బ్యాక్ పార్ట్ని ఇలాగే ఉంచేసి ముందుగానే స్ట్రైట్గా లైన్ని డ్రా చేసామనుకోండి ఎక్కువ తక్కువ రాకుండా భుజాలు కూడా జారకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్ యొక్క డీప్ కొలుచుకోవడం కోసం హుక్స్ పట్టి దగ్గర ఇలా టేప్ని పెట్టేసి ఎక్కడి వరకు వస్తుందో చూడండి. ఇది 6 ఇంచెస్ వచ్చింది. పైన షోల్డర్ కుట్టు ఉంది కదా, దాంతో మనకు సంబంధం లేదండి, ఎందుకంటే కుట్టిన తర్వాత కూడా 1/2 ఇంచు మనకు తేడా వస్తుంది కాబట్టి డైరెక్ట్గా పైనుంచి 6 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విడ్త్ దగ్గర 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇక్కడ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ పైనుంచి వెళ్ళి కిందికి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మీరు తీసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కాకుండా నెక్ రౌండ్ కట్ చేసిన తర్వాత తీసుకుంటే ఒకవేళ 1/2 ఇంచు ముందుకి వచ్చినా కూడా భుజాలు అనేవి జారిపోతూ ఉంటాయి. ఇక్కడ చంక రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు లోతు ఉండేలాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు అలాగే హుక్స్ పట్టి కాజాపట్టి పొడవు చూసుకోవాలి. హుక్స్ పట్టి కాజాపట్టి పొడవు చూసుకోవడం కోసం హుక్స్ పట్టి ఉండే పీస్ని తీసుకొని 4 హుక్స్లు ఎక్కడి వరకు వస్తాయో అక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ చివరి వరకు కూడా కొలుచుకోవాలి. నేను ఇక్కడ ఖర్చు అనేది నాకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది కాబట్టి డైరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు అనేది ఇక్కడికి పొడవు అనేది మార్క్ చేస్తున్నాను. పొడవు మార్క్ చేసేటప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ని ఎక్కువ లాగకండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ యొక్క ఇది క్రాస్ కటింగ్లో ఉంది కాబట్టి లాగినట్లయితే ఎక్కువ తక్కువ వస్తుంది. కాబట్టి మీరు లాగకుండా చూసుకోండి. ఇటువైపు నుంచి ఒక 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. రెండు వైపులా కూడా 1 ఇంచు ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ అసలు డాట్ నేను 3.5 ఎందుకు తీసుకుంటున్నాను, 3 ఇంచులు 3.5 ఇంచులు ఎందుకు తీసుకుంటున్నాను అనేది పర్ఫెక్ట్గా తెలియడం కోసమైతే ఫర్దర్ ముందు వీడియోలో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు సైడ్ మార్క్సింగ్ కూడా చంకరౌండ్ దగ్గర నుంచి వెళ్ళి ఈ షేప్ బెల్ట్ యొక్క చివరి వరకు కూడా చూసుకోవాలి. కుట్లు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో షేప్ బెల్ట్ కుట్టుకు జాయిన్ చేసినప్పుడు అక్కడి వరకు చూసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి వైపు నుంచి వెళ్ళి ఈ మెయిన్ డాట్స్ నుండి ఇలా సైడ్కి కర్వ్ అనేది తీయండి. ఇలా తీస్తే మీకు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ 3 డాట్స్ కూడా ఇలాగే చూసుకొని కట్ చేశారనుకోండి స్ట్రైట్గానే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ కొంతమందికి ఫ్రంట్ పార్ట్ పొడవు పర్ఫెక్ట్గా తెలియలేదనుకోండి, చంక రౌండ్ అంటే చెస్ట్ యొక్క కొలత 9 ఇంచులు కదా, దానికి 4 ఇంచులు కలుపుకుంటే మనకి చెస్ట్ యొక్క కొలత అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తానికి కూడా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ దగ్గర లోతు తీసాం కదా, లోతు తీసింది కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా మార్క్ చేసుకున్నారనుకోండి మీకు కస్టమర్ బ్లౌజెస్ కూడా ఎవరిది ఎలాంటిది ఇచ్చినా కూడా ఈజీగా కుట్టగలుగుతారు.
ఇక్కడ 3 డాట్స్ మార్క్ చేసాం కదా, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఎలా అయితే మార్క్ చేసామో అలాగే కొంచెం స్ట్రైట్గా వచ్చేలాగానే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ 3 డాట్స్ని చిన్నగా కట్ చేసి చూపిస్తాను చూడండి. ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు కూడా మీరు మెయిన్ డాట్ కుట్టేటప్పుడు అది కరెక్ట్గా షోల్డర్కి స్ట్రైట్గా వెళ్ళిపోయి ఫిట్టింగ్ అనేది మనకి నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఆటోమేటిక్గా మనకి షోల్డర్కి స్ట్రైట్గా వెళ్ళిపోయింది అంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కార్నర్ పీస్ మొత్తాన్ని కూడా నడుం బెల్ట్ వేసుకోవడం కోసం తీసుకుంటాము కాబట్టి ఒక కింది వైపున మాత్రం ఒక 1/2 ఇంచు క్లాత్ని వదిలిపెట్టేసి ఇక్కడ నేను షేప్ బెల్ట్ని మార్క్ చేస్తున్నది కార్నర్ కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకు వదిలిపెట్టానంటే తిరిగేస్తాం కాబట్టి వదిలిపెడుతున్నాను. ఇప్పుడు ఆది జాకెట్ తీసుకొని షేప్ బెల్ట్ యొక్క పొడవుని మార్క్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ వైపు అయితే పర్ఫెక్ట్గా తెలుస్తుందని నేను హుక్స్ పట్టీ వైపు తీసుకోండి, కాజపట్టీ వైపు సారీ. ఇక్కడ పావుతొక్క 3 ఇంచులు ఉంది, ఇది 2.5 ఇంచులు ఉంది సైడ్కి. ఆది జాకెట్ ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా ఈ విధంగా చూసుకుంటూనే కొలతలు తీసుకున్నారనుకోండి, ఆది జాకెట్ ఏ విధంగా అవుతుందో దానిలాగానే అచ్చు గుద్దినట్టుగా వస్తుంది. అలాగే దీని విడ్త్ వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకుని ఎంతైతే ఉందో దానికి ఒక 1 ఇంచ్ తగ్గించి విడ్త్ తీసుకోవాలి. ఇది 11 ఇంచులు ఉంది, 1 ఇంచ్ తగ్గించి 10 ఇంచుల విడ్త్ తీసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి. 2.5 ఇంచులు మార్క్ చేశాను. సైడ్ వైపున హుక్స్ పట్టి కాజపట్టి వైపున పావుతొక్క 3 ఇంచులు మార్క్ చేశాను. ఒక 4 ఇంచుల దగ్గర కూడా 2.5 ఇంచులతో మార్క్ చేసి ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. కర్వ్ షేప్ అనేది షేప్ బెల్ట్కి ఈ విధంగా తీసుకొని షేప్ బెల్ట్ని కటింగ్ చేశారనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడైతే నేను షేప్ బెల్ట్ని కట్ చేయట్లేదు, కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఎందుకంటే దీనికి ఇంకా 3 పీసెస్ని జాయిన్ చేసుకోవాలి కదా స్టిఫ్నెస్గా ఉండడం కోసం, అందుకోసం. ఇటువైపుగా క్రాస్ పీస్లు అయితే మనకి వస్తాయి. బ్లౌజ్ మొత్తం కూడా కటింగ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇటువైపుగా ఈ కార్నర్ పీస్ అనేది ఇటు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.